మనం గత కొద్ది రోజులుగా ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మేము చాలా ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం. ఎంత కాన్ఫిడెంట్‌గా మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికి కూడా అంతే ఇదిగా గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వస్తున్నాను తప్ప మేము ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించలేకపోతున్నాం. అనేకమైన చోట్ల తిరిగి తిరిగి అలిసిపోతున్నాం అనుకునేటువంటి వారందరికీ కూడా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా శివ మహిమ్నా స్తోత్రాన్ని పారాయణ చేయటం. పుష్పదంతుడు రాసినటువంటి ఈ శివ మహిమ్నా స్తోత్రం అపారమైన శక్తి సంపన్నమైనటువంటి స్తోత్రం. కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఈ స్తోత్రం మనకి వెనువెంటనే ఫలితాలు అందివ్వడంలో చాలా గొప్పదైనటువంటిది. శివ మహిమ్నా స్తోత్రం. ఈ శివ మహిమ్నా స్తోత్రాన్ని రోజు పారాయణ చేయండి. మీ ఇష్టం, ఇంట్లో పారాయణ చేస్తారా, శివాలయానికి వెళ్ళి శ్రద్ధగా స్వామివారు ఎదురుకుండా కూర్చొని పారాయణ చేస్తారా, మీకు ఉండేటువంటి వీలుని బట్టి చూసుకోండి. ఈ శివమహిమ్నా స్తోత్రాన్ని మాత్రం రోజు పారాయణ చేయవలసింది, ఒక్కరోజు కూడా వదిలిపెట్టకూడదు. అలా రోజు పారాయణ చేస్తూ మీకు ఏ రోజైతే ఇంటర్వ్యూ ఉందో ఆ రోజు నాకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని మనసులో భావన చేసి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే లోపుగా 21 సార్లుగా మనస్ఫూర్తిగా నాకు ఈ ఉద్యోగం వచ్చి తీరుతుంది అని అనుకోండి. 21 మార్లు ఖచ్చితంగా అనుకోండి. అప్పటికే మీరు శివమహిమ్నా స్తోత్రం చాలాసార్లు పారాయణ చేసి ఉన్నారు. పరమేశ్వరుడు మీ వెనకాలే ఉన్నాడు. మీకు కావాల్సినటువంటి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు, ఇంటర్వ్యూలో విజయాన్ని ఇస్తాడు. దీనికి కృతజ్ఞతగా ఏం చేయాలంటే ఉద్యోగంలో ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవ్వగానే వెంటనే శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడికి పూజ చేయాలి. శివుడికి కాదు, నందీశ్వరుడికి పూజ చేయాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న తిరకాసు అనమాట. నందీశ్వరుడికి పూజ చేయాలి. ఈ నందీశ్వరుడికి పూజ చేయాలంటే కంగారేం పడక్కల, స్వామివారి దగ్గర చక్కగా ఒక నేతి దీపం పెట్టండి. నందికి శనగలంటే ఇష్టం, అందుకని ఉడకబెట్టిన శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయనకి నైవేద్యంగా పెట్టండి. నేతితో దీపారాధన, చక్కగా ఉడకబెట్టిన శనగలు స్వామివారికి నందీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి వాటిని అక్కడ ఉండేటువంటి వారందరికీ ప్రసాదంగా పెట్టి మీరు కూడా వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ఇంతే చేయవలసింది. ఇలా చేసినట్లయితే కనుక ఇంటర్వ్యూలకు మేము పదే పదే అటెండ్ అయ్యి విసిగిపోతున్నాం అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అందులో చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారంటంలో ఎంత మాత్రం సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి అద్భుతమైనటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా శ్రీమన్నారాయణ హరింటూ నారాయణమూర్తిని స్తోత్రం చేద్దాం, తరిద్దాం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. సదాంబోధివాసం గలత్పుష్పః. బాబావారికి సంబంధించిన ఉపాసనలో హారతులకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వాటిల్లో మధ్యాహ్న హారతి మధ్యాహ్న వేళలో 5 ఒత్తులు వేసి బాబావారికి ఇచ్చేటువంటి హారతి. ఈ హారతిలో ఉండేటువంటి పరమార్థం ఏంటంటే బాబా సమస్తానికి కూడా అతీతమని, సమస్తమైనటువంటి మతాలకు కూడా అతీతమైనటువంటి స్వరూపం అని చెప్పని ఈ హారతిలో చెప్పబడుతుంది. ఓ బాబా, నీవు ముస్లిం వేషంలో ఉన్నటువంటి హిందువు, అలానే హిందువి అనుకోవడానికి వీలు లేకుండా ఎప్పుడు అల్లా నామస్మరణ చేస్తూ ఉంటావు కనుక నువ్వు ఇదమిద్దంగా ఇది అని మేము తెలుసుకోలేనటువంటి ఒక స్వరూపానివి. కలియుగంలో మేము పడుతున్నటువంటి బాధలు ఏవైతున్నాయో, వ్యధలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా తీర్చడం కోసం అని చెప్పని సగుణ సాకార పరబ్రహ్మ స్వరూపంగా ఈ భూమండలానికి వేయించేసినటువంటి పరమాత్మ స్వరూపానివి నీవు. అటువంటి నిన్ను మేము శరణు వేడుతున్నాం. ఓ బాబా, నీవు సాక్షాత్తు మా పాలటి కృష్ణ పరమాత్మవయ్యా, నీకు ఈ హారతి ఇస్తున్నాం గనక మాకు భుక్తికి లోటు లేకుండా చూడు. అలానే నియమం పెట్టుకుంటున్నాం, మేము ప్రతి గురువారం కూడా మీ దేవాలయానికి వస్తాం, మీ పాదసేవ చేసుకుంటాం, మీకు ఇలానే హారతి ఇస్తూ ఉంటాం, మీ నామస్మరణ చేస్తూ ఉంటాం అని చెప్పని ఒట్టు పెట్టుకుంటున్నాం అంటూ ఇందులో ఉండేటువంటి ప్రతి పాట కూడా చక్కగా సజావుగా సాగుతూ ఉంటుంది. బాబావారి హారతి పాటల్లో గురువారానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని నొక్కి చెప్పేది కూడా మధ్యాహ్న హారతే. అందుకని ఈ మధ్యాహ్న హారతి విశేషమైనటువంటిది. ఆయన్ని సగుణ బ్రహ్మంగా, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా, మతాతీత స్వరూపంగా ఆరాధన చేయాలని చెప్పని మనకి దిశానిర్దేశం చేసేటువంటి హారతే మధ్యాహ్న హారతి.
మధ్యాహ్నం వేళ మనమందరం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. దానికి కృతజ్ఞత అనమాట. స్వామి నీ అనుగ్రహం వలన ఉండటం వల్లనే మా 5,000 నోట్లోకి పోతున్నాయి. మేము సుఖంగా హాయిగా మా జీవనాలన్నీ కూడా గడుపుకుంటున్నాం. మమ్మల్ని నమ్ముకున్నటువంటి భార్య బిడ్డలకి జీవికనివ్వగలుగుతున్నాం గనక సాయినాథ మమ్మల్ని ఎప్పటికీ ఇలానే చల్లగా కాపాడండి అంటూ మనం కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేటువంటి హారతే మధ్యాహ్న హారతి. అటువంటి భవ్యమైనటువంటి ఆ మధ్యాహ్న హారతిని మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. సదా సాయినాథుడి యొక్క సంరక్షణలో హాయిగా ఆనందంగా జీవనాన్ని సాగిద్దాం. हरि ओं यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं हेमान् सजन्त यत्र पूर्वे